తహసీల్దార్పై డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇడియట్ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ ఖండించాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో భూభారతిపై అవగాహన సదస్సులోనూ, చిన్నగూడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఇసుక కూపన్ల విషయంలోనూ ఓ ఎంఆర్ఓను ఇడియట్ మాటలు మాట్లాడకు అని అన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈ వ్యాఖ్యలు మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి. అలాదే మాట. నేను సొంతంగా ఇడియట్ మాటలు మాట్లాడద్దు. మీరు నేను సొంతంగా చేయలేదు కదా, ఈ మాటలు మాట్లాడద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు. కలెక్టర్ వచ్చి మీ దగ్గర అమ్ముతుంటే మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు? పగలు కంట్రోల్ చేయాలి. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వ్యాఖ్యలపై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పగలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు, రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి. అలాదే మాట. నేను సొంతంగా ఇడియట్ మాటలు మాట్లాడద్దు. మీరు నేను సొంతంగా చేయలేదు కదా, ఈ మాటలు మాట్లాడద్దు. సొంతంగా కాదు, మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు. కలెక్టర్ వచ్చి మీ దగ్గర అమ్ముతుంటే మీరేం ఎక్కడ